హామీలిచ్చి మోసం చేసిన రేవంత్ సర్కార్పై సూర్యాపేట జిల్లా జనం నిప్పులు చెరిగారు. తిరుమలగిరి మున్సిపాలిటీలోని 3వ వార్డులో నిర్వహించిన సభలో ప్రజలు తిరుగుబాటు చేశారు. ప్రజాపాలన కింద చేస్తున్న దరఖాస్తులు ఏమయ్యాయని నిలదీశారు. నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందటం లేదంటూ ఆందోళనకు దిగారు. మున్సిపల్ చైర్పర్సన్తోనూ వాగ్వాదానికి దిగారు. దీంతో వారికి సమాధానం చెప్పలేక మున్సిపల్ చైర్మన్ ఆగమాగమయ్యారు. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే చూస్తామంటూ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, అసలు తిరుమలగిరి మున్సిపాలిటీలోని 3వ వార్డులో ఏం జరిగింది? అసలు జనం ఎందుకు తిరగబడుతున్నారు? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ 330 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఏదైతే ఇందిరమ్మ రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లులు, అదేవిధంగా ఈ సంబంధించినటువంటి పథకాల అమలుకు సంబంధించి లిస్టులు అక్కడ ప్రదర్శన చేసి అక్కడ అభిప్రాయాలు తీసుకోవడానికి అక్కడ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఏ ఒక్క చోట కూడా గ్రామ సభ ఈ రోజు సజావుగా జరగలేదు. ప్రతి చోట కూడా గందరగోళంగా మారింది. ప్రతి చోట కూడా రసభాసగా మారింది. ప్రధానంగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో అయితే గ్రామంలో ఉన్నటువంటి ఆ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా అధికారులను తిరగబడ్డారు. అక్కడి నుంచి తరిమేసినంత పనిచేశారు. ఆ పత్రాలన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా చింపేయడం జరిగింది. ఒక్కరికంటే ఒకరు కూడా అర్హులకు ఆ పథకాలు రాలేదు. కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకి, ఉన్న వాళ్లకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు మాత్రమే ఈ పథకాలు అమలయ్యాయంటూ కూడా వారు ఒక్కసారిగా కూడా ఆగ్రహం వ్యక్తం చేసి అధికారులని అక్కడి నుంచి పంపించడం జరిగింది. పూర్తిగా ఇదంతా కూడా లాబింగ్ జరిగింది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే నాయకులు చెప్పారో, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఇందిరమ్మ కమిటీలు ఎవరైతే నిర్ధారించారో వాళ్ళకు మాత్రమే పథకాలు అమలు చేశారు. నిజమైనటువంటి అర్హులకు అమలు చేయలేదంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఏ ఒక్క గ్రామంలో కూడా పోలీసులు లేకుండా ఈ గ్రామ సభలు అయితే జరగలేదు. ప్రతి చోట కూడా పోలీసుల పహార నడమ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయపెడుతూ, భయభ్రాంతులకు గురి చేస్తూ బలవంతంగా ఈ గ్రామ సభలు నిర్వహించినటువంటి పరిస్థితి కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. అయితే గ్రామాలలో ప్రజల యొక్క తిరుగుబాటు అయితే మనకు స్పష్టంగా కనపడింది. ప్రజల యొక్క ఆగ్రహం అయితే మనకు స్పష్టంగా మనకు కనపడింది. ఏ ఒక్క పేదవాళ్ళకు లాభం జరగలేదు. ఏ ఒక్క అర్హులకు లాభం జరగలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ప్రభుత్వ సొమ్ము దోచిపెడుతున్నారంటూ కూడా ప్రతి ఒక్క చోట తిరగబడ్డారు. ప్రతి ఒక్క చోట కూడా ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఈ నల్గొండ జిల్లా కేంద్రంలో, అదేవిధంగా నల్గొండ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, జిల్లా స్థాయి నేతలు కూడా ఎవరు కూడా ఈ గ్రామ సభల్లో పాల్గొనట్లేదు. వాళ్ళంత ధైర్యం కూడా చేయట్లేదు. ప్రజల నుంచి పూర్తిగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది కాబట్టి వాళ్ళ యొక్క దాడులు ఎక్కడ గాయపడాల్సి వస్తుందో వాళ్ళు ప్రశ్నిస్తే నిలదీస్తారు కాబట్టి భయపడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఎవరు కూడా ఈ గ్రామ సభలో పాల్గొనలేదు. అధికారులను పోలీస్ పహార నడమ అక్కడికి పంపించి మాత్రమే తూతు మంత్రంగా మమ అనిపిస్తూ ఈ సభలు నిర్వహిస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళొక్కసారి అప్లై చేసుకోమని చెప్పడంతో ప్రజల్లో మరింత ఆగ్రహం అనేది పెరిగింది. ఎన్నిసార్లు అప్లై చేయాలి, ఎన్నిసార్లు దరఖాస్తులు తీసుకొని కార్యాలయం చుట్టూ దిగాలంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే తిరుమలగిరి 3వ వార్డులో అయితే అధికారులు సభ మధ్యలోనే అక్కడ వదిలేసి ఎటు ఆ గ్రామ సభ నిర్వహించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాము.